నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. చక్కగా చింకపిల్లల ఏ బాధ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న నాకు పెళ్లి చూపులను ఉపద్రవం వచ్చి పడింది. పేరు తెలీదు, ఊరు తెలీదు. సంతలో గంగిరెద్దులు అతను ముందు కూర్చోబెట్టి బేరాలాడి ఆఖరికి 100 ఏళ్ల జీవితాన్ని 5 నిమిషాల్లో నిర్ణయం చేస్తారు ఈ పెద్దోళ్ళు. మనల్ని అడగరు. ఒకవేళ అడిగినా నీకేం తెలుసు చిన్నపిల్లవి, పెద్దవాళ్ళం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటామంటారు. 24 గంటలు గడిపి అదేలేండి పెళ్లిలో పిల్లాడు బంగారం అంటారు. 100 ఏళ్ళు గడిపిన వాళ్ళకి కదా తెలుస్తుంది అనుకుంటూ నాలో నేనే తిట్టుకుంటున్నాను. బయటకు తిడితే ఎవరు ఊరుకుంటారులేండి. ఇంతలో మా బామ్మ వచ్చి, ఏమి మనవరాలా, నా మనవడు వస్తున్నాడే, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులున్నాయి, కానీ కట్నం లేదు. మన సూరమ్మత్త పెళ్లిలో నేను చూశాడంట, మంచి సంబంధం ఉంది. నేను రానంటున్నా మా అమ్మ ఎందుకు నన్ను బలవంతంగా తీసుకెళ్ళిందో అప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా మా అమ్మ కుట్ర. మా బామ్మ మాటలకు నాకు మండి, నీకు నచ్చితే నువ్వే చేసుకోరాదు అన్నాను. దానికి మా బోసినవ్వులు బంగారు బామ్మ నవ్వుతూ, మీ తాతగారు రాకముందు నేను అలాగే అన్నాను నీలాగే, కానీ పెళ్ళయ్యాక మీ తాతను ఉండలేకపోయేదాన్ని నన్ను సిగ్గుపడుతున్న మా బామ్మని చూసి, ఒసే బామ్మ నీ సిగ్గు కోతిలెత్తుకెళ్ళా, ఆపవే నీ సోది, పెళ్ళంటే భయమేస్తోంది. ఎలాంటోడు వస్తాడో, ఎంత వేపు తింటాడో, పక్కింటి వనజాక్షిలాగా ఎదురింటి సరళ ఆంటీలాగా నా జీవితం కూడా అలా అయిపోతుందేమో అని భయపడుతుంటే మధ్యలో నీ గోలేంటి అన్నదానికి మా బామ్మ నా తల్లి మురుతూ, పిచ్చిదానా, పెళ్ళంటే పుల్లి అన్నట్టుగా భయపడతావేంటే, అన్నీ నా పోలికలే వచ్చాయి నీకు, నా మనవణ్ణి చూస్తే నువ్వే అంటావు, త్వరగా పెళ్లి చేయండి నాన్న అని. ఆ మాటకి ఏడ్సావులే అనుకున్నాను నేను. నాన్న హడావిడి పడుతూ, ఏంటమ్మా ఇంకా అలానే కూర్చున్నావు, వెళ్ళి తయారా. అమ్మా పద్మకి ఏం చేయాలో చెప్పు. పద్మ వాళ్ళు వచ్చేస్తున్నారు, పలహారం అయ్యిందా. ఏంటో ఒక్కడే అన్ని పనులు చూసుకోవాలంటూ జారుతున్న కండువా ఎగదోసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. నేను చేసేదేమీ లేక కానీ ఆ వచ్చేవాడికి చుక్కలు చూపించి, బాబోయ్ మీ అమ్మాయి వద్దని పెళ్లి చూపుల నుంచి పారిపోయేలా చేయకపోతే నా పేరు లేలే కాదనుకున్నాను. ఇక నేను నా గదికి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని గతానికి వెళ్ళాను. నా కాలేజ్ రోజుల్లో ఎంతో హుషారుగా ఉండేదాన్ని. లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అబ్బాయిలకు సింహస్వప్నంగా, కనీసం నాతో మాట్లాడడానికి కూడా ధైర్యం చాలనంతగా తెచ్చిపెట్టుకున్న కోపంతో కందగడ్డలా ముఖం పెట్టుకుని కళాశాలకు వెళ్ళొచ్చేదాన్ని. కానీ హాస్టల్లో మాత్రం కోతికి ఎక్కువ కొండముచ్చు తక్కువ అన్నట్టుగా అల్లరి చేస్తూ ఉన్న నా లైఫ్లోకి వచ్చాడమ్మా ఒకడు, నాలో అలజడి రేపడానికి. ఎక్కడో దూరం నుండి చూపులతో గుచ్చుగుచ్చి చంపేవాడు. నాకు అది తెలిసిన కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. అందరిలాగా నా ముందుకొచ్చి అందరి దృష్టిలో పడేటట్టుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పలేదు. మినిమం 50 అడుగుల దూరంలో ఉండేవాడు. నీకు తెలుసా, 90% ఆడవాళ్ళకి ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు మోసం చేస్తున్నారో ఖచ్చితంగా తెలిసిపోతుంది. 10% మంది మాత్రమే సాంబార్లో కాలేస్తారు. రోజు మాత్రం నా బెంచ్ మీద రోజుకొక కవిత ముత్యాలాంటి అక్షరాలతో ఉండేది. చాలా బాగా రాసేవాడు. అలా అతన్ని చూడకుండా కవితలు చదివి చించి పారేస్తూ 3 సంవత్సరాలు సాగదీశాను. ఇంకొక నెల మాత్రమే ఉంది. అతన్ని చూడాలనే ఆరాటం ఉన్న మనసు మాత్రం ప్రేమ మహాకఠినమైంది. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అది దూరం అయితే అంత కఠినమైన బాధ. నిజమైన ప్రేమకు అలాంటి ప్రేమ దక్కదు. ఒకవేళ దక్కినా ఎన్నో ఆటంకాలు. కొన్ని వదులుకోవాలి, కొందరిని దూరం చేసుకోవాలి. ఆ ప్రేమ కోసం ఇంత కోల్పోవడం అవసరమా? ఆ ప్రేమకు నువ్వు కావాల్సి వస్తే నిన్నే వెతుక్కుంటూ వస్తుందంటూ నా మనసు నాకు హితబోధ చేసి హెచ్చరించడం వల్ల పంటి బిగువన్న ఆరాటాన్ని అనుసరించుకున్నాను. ఇలా నా గతంలో ఊగిసలాడుతున్న నన్ను భంగపరుస్తూ మా ముసలి మేడం కర్ర పట్టుకుని, వస్తాడు నా మనవడు ఈరోజు, రానే వస్తాడు అంటూ మళ్ళీ పాడబోయింది. ఇంక నాకు కోపం నరశాలానికంటే, ఒసే బామ్మ నాకు గాని తిక్కరేగిందో, ఎక్కడెక్కడో దాచుకున్న నీ చాక్లెట్ల బాండాగారిని బయటకు తీసి నాన్నకు చూపించానే అనుకో, ఇక నీ పని అంతే అన్నాను నేను. ఇక మా బామ్మ వగలేడుపు ఏడుస్తూ, అంతేనే, నాకు షుగర్ ఉందని చెప్పి నా నోటికి తాళం వేస్తున్నారంటూ
నువ్వు నా మనవడికి నచ్చేస్తే నాకు నీ పీడ విరగడైపోతుంది అంది. ఆ మాటకి నేను కన్నీళ్లతో, ఆఖరికి నన్ను పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట అని ఉక్రోషంగా అన్నాను. మా బామ్మ నన్ను హత్తుకుంటూ, పిచ్చిదానా, నువ్వు లేకుండా నిన్ను ఉడికించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేనే. కానీ పరిపూర్ణమైన స్త్రీత్వం పెళ్లితోనే ఆరంభమవుతుంది. అనవసరమైన భయాలు పెట్టుకోకుండా తొందరగా రెడీ అవ్వు. నిన్నిలా చూస్తే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని నా కొడుకు డిస్కో డాన్స్ ఆడేస్తాడంది. ఆ మాటకి నేను చిన్నగా నవ్వుకుని కన్నీళ్లు తుడుచుకుని, నువ్వు వెళ్ళు, నేను వస్తానంటూ బామ్మను బయటకు పంపి, రా నాయనా రా, నీ గురించి సింగారించుకోవాలా, చెప్తానుండు అని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కొబ్బరి నూనెని తీసుకుని కారినట్టుగా తలకు పెట్టుకున్నాను. కళ్ళ నిండా కాటుకు పెట్టుకున్నాను. చంద్రముఖిలో జ్యోతికలాగా పెద్ద బొట్టు పెట్టుకున్నాను. ఎర్రటి చీర కట్టుకుని బలికి సిద్ధమయ్యే గొర్రె కోసం వేచి చూస్తున్నాను. ఇక హాల్లో హడావుడి మొదలైంది. నా గుండెల్లో ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. అందరూ కూర్చున్నారు. పురోహితుడు గట్టిగా, అమ్మాయిని ప్రవేశపెట్టండి, ముహూర్తం దాటిపోకుండా అన్నాడు రాగం తీస్తూ. ఇక మా అమ్మ గబగబా నా దగ్గరకు వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయి కోపంతో, ఉత్తప్పుడు నూనె రాసుకోవే, బొట్టు పెట్టుకోవే అంటే ఇంతెత్తులు లేచేదానివి, ఇప్పుడు నూనెతో తలంటుకున్న జిడ్డు దేవతలా తయారయ్యావు. ఇప్పుడు ఎలాగా? నేను తయారు చేసేంత సమయం లేదే. అక్కడ మీ నాన్న తన హడావిడితో భూమిని ఆకాశాన్ని ఏకం చేసేస్తున్నారు. పద, నీ రాత ఎలా ఉంటే అలాగే అంటూ నన్ను తీసుకెళ్ళి అందరి మధ్యన కూర్చోబెట్టింది. ఎక్కడి నుంచి వచ్చేసిందో మాయదారి సిగ్గు తలెత్తి చూడలేకపోతున్నాను నేను. అందరి మధ్యలో అలా కూర్చోబెట్టేసరికి నాకు ఏమాత్రం పరిచయం లేని సిగ్గు నన్ను పలకరించి నా బుగ్గలకి ఎర్రదనాన్ని అద్దుతోంది. నన్ను చూస్తూ అందులో ఒక పెద్ద మనిషి, అమ్మా నీ పేరేంటి అని అడిగాడు. లీలా అన్నాను నేను. ఆహా, రావు గారు, చాలా చక్కటి పేరు అన్నాడు అతను. వాళ్ళ నవ్వులు మాటలు నాకేం వినిపించడం లేదు. ఇక్కడ నుండి ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. మన కాలంలో తల్లిదండ్రులు ఎవరిని చెప్తే వాళ్ళని కట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు వదిలేద్దాం అన్నాడు పెద్ద మనిషి అక్కడ. వాడు దేవుళ్ళ కనిపించాడు నా కంటికప్పుడు. ఇక నేను అక్కడ ఉండలేక గబాన లేచేసరికి అక్కడున్న జూనియర్ ఆర్టిస్టులు, అదేలేండి అమ్మలక్కలు, నేను అతనితో మాట్లాడడానికి తొందరపడుతున్నాను అనుకుని నవ్వుకుంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు నా బాధ. నేను అవేం పట్టించుకోకుండా నా గదికి వచ్చేసాను. నాకు పిచ్చ ఉక్రోషంగా ఉంది. ఎవ్వరూ నన్ను అడగరు, నా అభిప్రాయాన్ని కనుక్కోరు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి నన్ను అంటగట్టేస్తున్నారు. సిగ్గు వల్ల ఎలా ఉన్నాడో కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను. చీ జీవితం అనుకుంటుండగా తలుపు చిన్నగా కొడుతున్న శబ్దమైంది. ఎదురుగా అతను. ఇంతకు ముందే నాకు పరిచయం అన్నట్టుగా నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతోంది. తన నా వైపు చిరునవ్వుతో ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగా చూస్తున్నాడు. ఏదైనా మాట్లాడు, బిగుసుకుపోతావే అన్నట్టుగా నాదరాలు అదురుతున్నాయి. మనసులో ఏదో ఆనందం, పోగొట్టుకున్న దొరికినది సంబరంగా ఉంది. కానీ అవ్యక్తం కాని స్థితి ఏంటో అర్థం కావడం లేదు. నేను ఎప్పుడూ అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నా గది ముందు నిల్చున్న అతన్ని చూస్తూ నా మనసులో పర్వాలేదు, బక్క చిక్కిన మహేష్ బాబులో బాగానే ఉన్నాడులే అనుకున్నాను. తన దగ్గరకు వచ్చి నా కళ్ళలోకి చూస్తూ, మీరెవరైనా ప్రేమించారా అని అడిగిన ప్రశ్నకు తుళ్ళిపడి అతని వైపు చూశాను. సేమ్ అదే చిరునవ్వు. ఆ నవ్వులో ఏదో సమ్మోహనం ఉంది. అది నన్ను చాలా ఆకర్షిస్తోంది. బాబోయ్, నేను పడిపోకూడదు అనుకుని ప్రేమించాను అన్నాను. ఓహో అన్నాడు అదే చిరునవ్వుతో. ఈ పక్కోడికి ఏం చెప్తున్నానో అర్థమవుతోందా లేదా అని మళ్ళీ అదే మాట చెప్పాను నేను. ఒక అతన్ని ప్రేమించాను నేను అన్నాను. మరి మీ నాన్నగారికి తెలుసా అని అడిగాడు. అంటూ అడ్డంగా తల తిప్పాను. మీ నాన్నకి చెప్పనా పోని అన్నాడు అతను. వద్దన్నాను నేను. ఏం పేరని అడిగాడు. నాకు తెలియదన్నాను. సరే అన్నాడు అతను. నేను కొంచెం జాలిగా ఫేస్ పెట్టి, సార్ నేను మీకు నచ్చలేదని చెప్పరా ప్లీజ్ అన్నాను నేను. అతను ఏమనుకున్నాడో. సరే పదండి హాల్లోకి అన్నాడు అతను. నేను తను అనుసరిస్తూ హాల్లోకి వెళ్ళాను. నన్ను మా నాన్న కాఫీ తెమ్మన్నారు.
ఆల్రెడీ పెట్టే ఉంటారు కదా అని వంటింట్లోకి వెళ్ళేసరికి హాల్లో పెద్ద పెద్దగా నవ్వులు. మా అమ్మ నవ్వు ఏడుపు కలిసిన ముఖంతో బయట చెంగును నోట్లో పెట్టుకుని హడావిడిగా వచ్చి నన్ను ముద్దులతో ముంచెత్తుతోంది. అక్కడే ఉన్న మా పని మనిషి రత్తాలు ఏటైందమ్మా అంది. నా బంగారు తల్లి అందరికీ నచ్చేస్తుంది, పెళ్లి కొడుక్కి బాగా నచ్చేసిందట అంది. నాకు మాత్రం ఆర్జీవి ద్రోహం అన్న పాట గుర్తొచ్చింది. వెళ్ళి లీలా, త్వరగా మీ అత్తమామలకి నీ కాబోయే మూడికి కాఫీలు ఇచ్చిరా అందమ్మ. అక్కడ బుద్ధిమంతుల్లో తలాడించి ఇక్కడ తోక జాడించేశాడు, కోతి వెధవ అని తిట్టుకుంటూ నాకు ఉక్రోషం మరీ ఎక్కువై కాఫీ ట్రేని కావాలని కింద పడేశాను. అవి వేడిగా ఉన్నాయేమో, నా కాలు మీదే పడేసరికి కాలు మంట పెడుతోంది. ఇదేనేమో కర్మ అంటే నేను నా కాళ్ళు పట్టుకుని అమ్మా నచ్చి కూర్చునిపోయాను. ఆ బక్క చిక్కిన మహేష్ బాబు గారు ఒక్క ఉతురున వచ్చి నన్ను ఒక్కసారిగా ఎత్తుకుని కుర్చీలో కూర్చోబెట్టి నా పాదాన్ని చేత్తో పట్టుకుని పాదం ఊదుతూ నాకు మాత్రం వినిపించేటట్టుగా, నువ్వు కావాలనే చేసావు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు వదులుకునే ప్రసక్తే లేదు, నువ్వెన్నెత్తులు వేసినా నీ పెళ్లి నాతోనే అన్నాడు. ఊరి దొంగపడవా సచ్చిన్నోడా, ఎందుకురా నా మీద అంత బాగా? నన్ను చేసుకుంటే నీ బ్రతుకు బుగ్గైపోతుంది, ప్రశాంతంగా బ్రతకాలంటే నా నుంచి దూరంగా ఉండన్నాను అదే టోన్లో. ఏడ్చా, నీ దిక్కుమాలను బుర్రలేని ప్లాన్లు నువ్వెన్ని ప్లాన్లు వేసినా అవి నా దగ్గర సాగవే తింగరబుచ్చి అని మెల్లగా అని మా నాన్న దగ్గరకు వెళ్ళి, మాయగారు తను ఎక్కువ గాబరా పెట్టేయడంతో పడేసినట్టుంది, పాపం బాగా కాలింది అన్నాడు ఒత్తి పలుకుతూ. మీరు నన్ను అడిగారు నచ్చిందా అని, తన కూడా అడగండి. నచ్చితే పనిలో పనిగా తాంబూలాలు కూడా ఇప్పుడే తీసేసుకుందాం మావయ్య అంటూ నా వైపు చూసి కన్ను కొట్టాడు అతను. నాకు ఇంకా కోపం వచ్చి అంతమందిలో వాడిని ఎగిరి తన్ని 2 చెంపలు వాయించి, నాకు కన్ను కొడతావా, నీ గుడ్లు పీకి బజ్జీలు వేసుకుని తింటాన్రా, కేజీ కండలేదు, నన్ను ఏడిపిస్తావా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఓ తనకు తెలిసిన వాళ్ళ ప్రవర్తిస్తున్నా అంటూ వాళ్ళని కింద పడేసి చుట్టుపట్టుకొని, ఒరే సన్నాసి, పెళ్ళంటే ఎన్ని కష్టాలో తెలుసా, మధ్యలో వచ్చిన నీకోసం మా అమ్మ నాన్నలు వదిలేయాలి, ఇష్టాన్ని చంపేయాలి, అల్లారు ముద్దుగా పెరిగిన ఇంట్లోంచి వచ్చి మీకు సేవలు చేస్తే కనీసం ప్రేమగా మాట్లాడతారా? మీకు చిరాకొస్తే మా మీద చూపిస్తారు, అన్నింటికీ మేమే కారణం అంటారు, మీ అమ్మేం నేర్పించలేదా అని అడుగుతారు, కలగంటారా ఎలాంటి వాడు వస్తారు అని. పక్కింటి పెళ్ళ అందాన్ని మెచ్చుకుంటారు, కానీ సొంత పెళ్ళాల్లో మాత్రం మంచితనం కనపడదు మీకు. నువ్వు బాగుపడితే స్వయం కృషి, అదే నువ్వు చెడిపోతే భార్య తప్పు. మీకంటే చదువు తక్కువ ఉన్న పెళ్ళం మీ దృష్టిలో మొద్దు, తెలివి తక్కువది. ఎక్కువ చదివిందైతే అహంకారం పొగరు అంటారు. ఛ, ఇవన్నీ కాదు, నాకు అసలు ఈ పెళ్ళే వద్దు, సన్యాసం తీసుకుంటాను, నా నిర్ణయాన్ని ఎవ్వరు ఆపినా ఆగను. ఒరే బక్కబల్లిగా, ఓ ఇంకా నువ్వు పెళ్ళి గిల్లి అని లొల్లి పెట్టావనుకో, నాలో కాళీమాత డౌన్లోడ్ అయి ఒక్క తొక్కు తొక్కుతాను. ఆ దెబ్బకి జల్లికట్టులో ఎద్దు తొక్కిన మనిషిలా నేల కతుక్కుంటావు అన్నాను. ఆ దెబ్బకి అతను వెనక్కి చూడకుండా మారిపోతుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంతలో ఎవరో నన్ను షేక్ బిఫోర్ యూజ్ అన్నట్టుగా కుదుపుతుంటే కల్లోంచి ఇల్లోకొచ్చాను. ఇంకెవరు, నా పాలిట సైడ్ విలన్ మా బామ్మ అదో రకంగా చూస్తోంది నన్ను. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా కలనా? ఛ, ఎంత మంచి కళ వచ్చి అడగొట్టింది. ఏంటి మనవరాలా, నా మనవాడు అంత నచ్చేసాడేంటి అలా నిలబడిపోయావు అని అడిగింది. హా అవును మరి, నీ మనవాడు చిక్కిపోయిన చిరంజీవి, మరి చూసి పడిపోతాం, పోవే బామ్మ. అందరూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, నన్ను మాత్రం అడగడం లేదు. అడిగితే స్టైల్గా నాకు నచ్చలేదని చెప్దాం అనుకుంటే నన్ను ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకు నచ్చలేదంటే ఏమని చెప్పాలి? నేను ఒక అజ్ఞాతవాసన ప్రేమించాలని చెప్పానే అనుకో, ఊరు పేరు అడుగుతారు. తెలియదని చెప్తే నవ్వుతారు సరికదా, నా మాటలు అస్సలు పట్టించుకోరు. ఏం జీవితమే నీది, కుర్తులోని ఎలుక బ్రతుకుతుంది, నువ్వు బ్రతుకుతున్నావు. ఛీ అన్న నేను తిట్టుకుంటున్నాను మనసులో. ఇంతలో మా నాన్న వచ్చి నా చెయ్యి పట్టుకుని నా గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చుని, తల్లి నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా, చిన్నప్పుడు నీ దగ్గర చిగోడీలు లాక్కున్నాడని చితక్కొట్టావు కదా శ్రీనుబావ, వాడేనమ్మా ఈ పెళ్లి కొడుకు, నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు, మంచి సంబంధం,
మాకు దగ్గరగానే ఉంటావు. మంచివాడు, ప్రయోజకుడు. ఎవరికో ముక్కు మొహం తెలియని వాడికి నేను ఇచ్చే కంటే తెలిసినవాడైతే మంచిది కదమ్మా. ఇంతకన్నా మంచి సంబంధం మనకు దొరకదు తల్లి, కాదనకు అంటూ నన్ను తలనిమురుతూ చేతులు పట్టుకున్నారు. ఎప్పుడూ నన్ను నా ముందు ఏదీ అర్థించని మా నాన్నలు అడిగేసరికి నాకు కాదనడానికి ధైర్యం చాలేదు. మనకెక్కడుందిలే ధైర్యం. సెంటిమెంట్తో ఆయింట్మెంట్ రాసేశాడు మా నాన్న. కొంప తీసి బావ చెగోడీల పగ తీర్చుకోవడం లేదు కదా అన్న అనుమానం కూడా కలిగింది. బావ పైన పిచ్చ కోపం వచ్చింది. ఒరే, చిన్నప్పుడు చెగోడీలు లాక్కున్నావని చితక్కొట్టేశాను. ఇప్పుడు జీవితాంతం నాతో తన్నులు తినడానికి రెడీ అవుతున్నావు అన్నమాట. కానీ పిచ్చి పులకేసా, అందుకేనా మా ముసలితే మనవడ అంది? నీకుందిరో. ఇక నేను కూడా సరే అనక తప్పలేదు. అందరి సమక్షంలో తాంబూలాలు కూడా తీసేసుకున్నారు. గురుడు మాత్రం ముందున్న ముసళ్ళ పండగని తెలియక మంచి ఆనందంలో ఉన్నాడు. మా ఇద్దరిని ఒక దగ్గరే కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఉన్నట్టుండి మా బావ, ఓయ్ కోతి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నా చేతులతో దెబ్బలు తినే అదృష్టం నీకు దరిద్రం పట్టినట్టుగా పట్టింది కదరా బావా అన్నాను నేను. అవునా బంగారం, దెబ్బలు నాకు, ముద్దులు నీకు, సరేనా? అబ్బా, నాకు తెగ సిగ్గేసేస్తోంది అన్నాడు. నీ సిగ్గు చీమలెత్తికెళ్ళా. ఎందుకురా నీకు నా మీద ఇంత పరగా? పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ నాకేసి పిట్ట మొహమాడా అంటూ అంటే ఏంటే నోరులేస్తోంది? అందరూ ఉన్నారు కదా అని ఊరుకుంటున్నాను. లేకపోతే నీ నడుముని ఎర్రగా చేసేవాణ్ణి. మూసుకుని తిను అంటుంటే ఏంట్రా కబుర్లు, పెళ్ళయ్యాక మీకు ఇష్టం వచ్చిన కబుర్లు చెప్పుకోవచ్చు అంది మా చుట్టాల్లో ఒక ఆవిడ. వీళ్ళొకరు అయిందానికి కాందానికి ఏదో ఊహించుకుని మాట్లాడేస్తుంటారని త్వరగా తినేస్తున్నాను. ఇంతలో ఒక 80 ఏళ్ల పడుచు పిల్ల, ఎవర్రా మా నాన్నవైతే మర్చిపోయారా? పిల్లాడు ఒకరికొకరు తినిపించుకోవాలి, అప్పుడే వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడుతుందంది. ఆ మాటకి నా గుండెలో రాయి పడింది. ఇప్పుడు ఈ డైనోసార్ నోట్లో పెట్టాలా నేను? ఉండరా చెప్తాను అని ఎవరూ చూడకుండా పోగులో వేసిన 2 మిరపకాయలను అన్నంలో చుట్టి నన్ను ముందు పెట్టమన్నారు కాబట్టి తన నోటికి అందించాను. తను నవ్వుతూ తింటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. కారం పుట్టు అరుస్తాడేమో అనుకుంటే వీడేంటి ఇంత సైలెంట్గా తింటున్నాడు? అమ్మో, ఇప్పుడు నాకు సేమ్ అలా చేస్తే అనుకున్నాను. భయం వేసింది. తాను కూడా తినిపించాడు. బాగానే ఉంది. ఇక మా భోజనం అయిపోవడంతో చీర మార్చుకుందామని గదిలోకి వెళ్ళాను. తలుపు వేసుకుందామనేలోగా వేగంగా వచ్చి తలుపు వేసి ఒక్క చేతితో నా 2 చేతుల్ని వెనక్కి పట్టుకుని ఇంకో చేత్తో నా తలని పట్టుకుని నా పెదాలను అందుకున్నాడు. ఎంత వదిలించుకుందామన్నా వదలడం లేదు. నా బలం చాలడం లేదు వాడి దగ్గర. ఒక అరగంట తర్వాత వదిలి, అమ్మయ్యా, ఇప్పుడు కారం తగ్గిందిరా బుజ్జి. నాకు నువ్వు కారం పెట్టి సంతోషిస్తున్నావు బుజ్జి. ఎలా ఉంది నా దెబ్బకు దెబ్బ అన్నాడు కళ్ళెగరేస్తూ. నా పెదవుల వైపు చూస్తూ, చూడు, లిప్స్టిక్ కూడా అక్కర్లేదు, అంత ఎర్రగా ఉన్నాయన్నాడు. సచ్చినోడా, నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే అనుమానించాల్సిందిరా. నేను తక్కువగా అంచనా వేశానంటూ అక్కడున్న తలగడతో కొట్టబోయాను. కానీ అతను నన్ను కదలకుండా కౌగిలించుకొని ఆ తెల్లగడ ఉండని, దాంతో మనకి బోలెడు పని ఉందని కన్ను కొట్టి, థ్యాంక్ యూ బంగారం, మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. నువ్వు కానీ మిరపకాయ పెట్టుండకపోతే ఇంత మంచి అవకాశం కోల్పోయేవాడిని అంటూ, బుజ్జి ఐ లవ్ యూరా అని నా నడుము చుట్టూ చేతులు వేసి, అబ్బా 3 నెలల తర్వాత ముహూర్తం, అంతవరకు నిన్నేం అనకూడదంటే తిన్నగా బుద్ధిగా కుదురుగా ఉండు, లేదంటే అంటూ నా పెదాలను రాస్తూ, ఇలాంటి గిఫ్ట్లు బోల్డ్ ఇవ్వాలి, సరేనా? ఓకే, ఎవరైనా చూస్తే బాగుండదు, నేను వెళ్తున్నాను, నీ పిచ్చుక బ్రెయిన్ మాత్రం వాడకే, నీకే బెడ్స్ కొడుతుందంటూ నవ్వుతూ అంతే వేగంగా వెళ్ళిపోయాడు. వాడిని ఏదో ఏడిపిద్దాం అనుకుంటే నన్నే ఏడిపించేశాడు దొన్న వెధవ. తీర్చుకుంటాను, నీ మీద పగ సాధిస్తాను. అంతవరకు నేను ఒక మిరపకాయ కూడా ముట్టుకోను అనుకున్నాను. కానీ ఇంతలో తన అదరమధువుల్ని తాగిన తర్వాత నాలో కూడా ప్రకంపనలు కలిగాయి. నా ప్రేమ దక్కబోతున్నంత ఆనందంగా ఉంది నా మనసుకి. కానీ బుద్ధి మాత్రం, లీలా, నువ్వు అజ్ఞాతవాసిని ప్రేమిస్తున్నావు,
ఈ ముద్దుతో తను మర్చిపోతున్నావా? మనసు ఒకడితో తను ఒకడితోనా అని ప్రశ్నిస్తోంది. అబ్బా, నరకంగా ఉంది. నిజమైన ప్రేమికుడైతే నా కోసం తిరిగి రాడా? తిరిగి రాలేదంటే ప్రేమ లేనట్టేగా. ఏమైనా సరే ఈ చీపురు పనులు చేసుకోక తప్పదని అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయారు. మధ్య మధ్యలో తను వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. నా జోలికి మాత్రం రాలేదు. కాబట్టి నేను హ్యాపీ అనుకునేంతలోపు మా నాన్నగారు ఒక రోజు నన్ను పిలిచి నువ్వు బాగా కలిసి గుడికి వెళ్ళి శుభలకి దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు. 6 గంటలకల్లా తయారై ఉండమన్నారు. అందువల్ల నేను చాలా తొందరగా 10:30 కల్లా రెడీ అయ్యాను. అప్పటికే కొన్ని కళ్ళు నా వైపు కుర్రుగా చూస్తున్నాయి. అక్కడే ఆ వెదురు బొంగు కూడా ఉంది. మా కాంచన బామ్మ కర్ర పట్టుకుని వచ్చి ఆ కర్ర పొల ఎదురుగా, ఏంటి ఈ లేటు? నీకోసం 5:30 నుంచి ఎదురు చూస్తున్నాడు మీ బావ. అంటే నీకు కాబోయే మొగుడు. ఇంతసేపు ఏం చేసి తగలడుతున్నావు నీ గదిలో? మీ నాన్నుంటే నీ తిక్క కుదిరేదే. ఎవరో రమ్మన్నారని ఉదయాన్నే వెళ్ళాడు నాకు ఈ పని అప్పగించి. ఒరే మనవడా, పెళ్ళయ్యాక దీనికి తిక్క కుదిర్చే బాధ్యత నీది అంది. అతను నన్ను మింగేసేటట్టుగా చూస్తూ, పర్వాలేదులేండి బామ్మ, చిన్నపిల్ల కదా, పోనీలిద్దరు వదిలేయండి అన్నాడు. బాపురే, ఏం నటనరా! నీ ముందు కమల్ హాసన్ కూడా సరిరారు. పైగా నీ నటన చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు కదరా అనుకున్నాను నేను మనసులో. పైకి చెప్తే మనసులతో బాధేస్తుంది కదా. వీడైతే ఇంకో రకంగా, అవసరమా నాకు? పదా అన్నాడు. ఎక్కడికి అన్నాను నేను. చెప్తా పదా అన్నాడు. నేను బైక్ మీద రానన్నాను. ఈ మధ్య ఇంటికి ఒక స్పీడ్ బ్రేకర్ ఎగిరెగిరి ఐస్ పుల్ల మీద పడితే ఇకంతే. అయితే నీ స్కూటీ మీద పదన్నాడు. అయితే నేను నడుపుతానన్నాను. నాకు వేగంగా బండి నడిపితే చాలా భయం. మరి నేను పట్టుకోవాల్సి వస్తుంది, మరి నీకు ఓకేనా అన్నాడు అతను. నాకన్నా వీడి హైటే. ఆ తర్వాత వీడికి వేగం అంటే భయం. కాబట్టి ఇప్పుడు నా తడాకా చూపిస్తాను. బస్తీమే సవాల్ అనుకుని సునకానందం పొందాను. ఇక నా వెనక్కి కూర్చోబెట్టుకుని నేను నడపడం స్టార్ట్ చేశాను. 40 స్పీడ్లో వెళ్ళే నేను 50 స్పీడ్లో వెళ్తుంటే భయంతో బిక్కచచ్చిపోయాడు అతను. బండద్దల్లో వాడు మొహం చూస్తే పిచ్చ హ్యాపీగా ఉంది. ఇక వాడు చాలా భయపడుతూ, లీలా ప్లీజ్ ఇంకా స్పీడ్ వద్దు, నాకు చాలా భయం వేస్తోందంటూ మరి కొంచెం నా దగ్గరకు వచ్చి నా నడుము చుట్టూ చేతులు వేసి భుజం మీద ముఖం దాచుకున్నాడు. అది చూసి నాకు చాలా తృప్తిగా అనిపించింది. మరేమనుకున్నావు నన్ను? ఇంకెప్పుడైనా ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటే ఇలానే చేస్తాను నీకు అన్నాను నేను. దాంతో వాడు పెద్దగా నవ్వుతూ, ఇంత తింగరి అల్లరి అందమైన పెళ్ళాన్ని దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు కదే అని బండి ఆపించి మరీ నవ్వుతున్నాడు. అప్పుడు అర్థమైంది నేను ఏం చేశాను. నా స్కూటీని ఒక్క తన్ను తన్ని, అంతా నీ వల్లే అన్నాను నేను. దాంతో స్కూటీ, నువ్వు చేసిందంతా చేసి నన్నంటావే పెసరకాయ బ్రెయిన్ దానా అని తిట్టుకుంది. కానీ నాకు వినిపించలేదనుకో. మళ్ళీ నేనే, బావా స్కూటీ వద్దులే, ఇక్కడేగా నడిచి వెళ్దాం అన్నాను. అక్కడ దగ్గరలో ఉన్న స్టాండ్లో పెట్టి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర లగ్న పత్రికను పెట్టి అర్చన చేసుకున్న తర్వాత బయటకు వచ్చి పులిహార ప్రసాదాన్ని ఆత్రంగా అందుకున్నాను. మనలో మన మాట, నేనైతే దేవుడి గుడికి పులిహార ప్రసాదం కోసమే వెళ్తానబ్బా. కానీ ఇంట్లో చేసిన దానికంటే గుళ్ళో చేసే పులిహార ఉంటుంది చూశారు, అబ్బా ఏం రుచి! ఆ పులిహార కోసం ప్రాణాలు ఇచ్చేయాలనిపిస్తుంది. నేను ఇంత బాగా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే నన్ను చూస్తూ ఉండిపోయాడు ఆ తెంగరదవ. వాడా పనిలో ఉంటే నేను వాడి పొట్లం కూడా తీసేసుకున్నాను. నువ్వు తప్పు చేసావన్నట్టుగా ఉన్నపాటుగా మబ్బులు కమ్ముకున్నాయి. చిరుజల్లులు కురుస్తూనే రాను రాను పెద్ద వానగా మారింది. నాకైతే ఎంత సంతోషమైందో, తడవాలనిపించింది. లేడికి లేచిందే పరుగన్నట్టుగా బయటకు పరిగెత్తాను. నాకేమైందో అని హడావిడిగా నాతో పాటే వాడు బయటకు వచ్చాడు. వర్షంలో తడుస్తున్నాను చూసి గాబరా పడుతూ, ఏ లీలా తడవకు పదా అంటూ లోపలికి తీసుకెళ్ళబోయాడు. అబ్బా, వాడి మాట నేను వినేదేంటి అని వాడు చెయ్యి విదిల్చుకొట్టి నేను తడుస్తూనే ఉన్నాను. వర్షం తగ్గాక చలివేస్తోంది. వణికితే ఎక్కడ తిప్పుతాడో అని బెంకంగా కూర్చున్నాను. ఈసారి వాడే స్కూటీ నడిపాడు. నేను కూడా అల్లరి చేయకుండా కామ్గా కూర్చున్నాను. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని దుప్పటి కప్పుకొని పడుకున్నాను. నేను లేచేసరికి
గెడ్డం, కుక్కపిల్ల, బీరు బాటిల్ లేని దేవదాసులా వాడు దిగులుగా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నేను లేవలేకపోతున్నాను. ఏమైంది నాకు అన్నాను వాడి మొహం చూస్తూ. నా మాట విని వాడి ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మళ్ళీ అంతలోనే కోపంతో చట్మని బుగ్గ మీద కొట్టాడు. దెబ్బకు నక్షత్రాలు నా తల చుట్టూ డాన్స్ చేస్తూ తిరుగుతున్నాయి. ఒక్కసారి కరెంటు పోయింది నా కళ్ళకి. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని, నువ్వెవరా నన్ను కొట్టడానికి? నీకేం హక్కు ఉంది? అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అనుభూతుంటే ఎంటద్ది డ్రాగన్లా మా అమ్మ కమింగ్. ఏంటన్నా? ఎవడా వాడు? చిన్నప్పటి నుండి నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న పిచ్చోడు. నీ తింగర వేషాలు భరిస్తూ నీ ఆనందంలో తన సంతోషం వెతుక్కున్న అమాయకుడు. వద్దొద్దంటున్నా నువ్వు వర్షంలో తడిచి నీకు జ్వరం వస్తే 2 రోజుల నుంచి ఏం తినకుండా మమ్మల్ని కూడా దగ్గరకు కూడా రానివ్వకుండా నిన్ను చంటి పాపలా సాకాడు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి మంచివాడిని తేయలేము. ఇతను వదులుకుంటే నీ కర్మ అని కోపంగా వెళ్ళిపోయింది మా యాంగ్రీబర్డ్ పద్మావతి. ఇది మరీ బాగుంది. వర్షంలో తడిస్తే జ్వరం కాకపోతే జాహ్నవి కపూర్ వస్తుందా? దెబ్బలు నాకే, ప్రవచనాలు నాకే. ఛ, ఏం జీవితమో ఏంటో. ఏది ఇష్టమో దొరకదనుకుని వాడి వైపు చూశాను. ఆశ్చర్యం, వాడి కళ్ళు కన్నీళ్లతో తడుస్తున్నాయి. నన్ను గట్టిగా హత్తుకొని, నువ్వు లేకపోతే నేను ఉండలేనే, నువ్వు నా చిన్న పాపవే, నీ అల్లరితో, నీ తింగరదనంతో, నీ అమాయకమైన మొహం చూస్తే చాలు నా కడుపు నిండిపోతుందే. సరే, నిజమేంటనేది నేనే చెప్తాను. ఇన్నాళ్ళు నీ కాలేజీలో నీకు కనిపించకుండా తిరుగుతూ, నిన్ను ప్రేమిస్తూ, కవితలు రాస్తూ, నీ ప్రేమ కోసం ఎదురు చూసే ఆ అజ్ఞాత ప్రేమికుడు నేనే అన్నాడు. ఆ మాట విని నాకు నోట మాట రాలేదు. నిజంగా అని అడిగాను. తను కళ్ళనీళ్ళతో అవును అన్నాడు. అంత జ్వరంలోనూ ఒక్క ఉదురును లేచి ఆ బక్కును బలంగా కౌగిలించుకున్నాను. నా ప్రేమ నాకు దక్కిందని సంతోషంలో. రోజులు దొరిలాయి. మా పెళ్లి జరిగిపోయింది. ఈరోజు మా మొదటి రాత్రి. గదంతా పూలతో అలంకరించారు. నా బావ పట్టుపంచ కట్టుకున్న మన్మధుడిలా నా కోసం ఎదురు చూస్తున్నాడు. పాలగాస్త లోపలికి వెళ్ళి బావా అని పిలిచాను. ఏంటి అన్నాడు. కొంపతి శోభన వద్దంటావా ఏంటి అని అడిగాడు. చచా, అది కాదు బావా, కాసేపు మేడ మీద ఉందామని అడిగాను. సరే పద అన్నాడు. మేమిద్దరం మేడ మీదకి వెళ్ళాం. ఆకాశం తెల్ల పెయింట్ వేసినట్టుగా వెన్నెల కాంతితో భలే ఆహ్లాదంగా ఉంది. మా జంటను చూసి మురిసిపోతున్నట్టుగా దగ్గరగా ఉన్న చంద్రుడు మరింత కాంతివంతంగా కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు. పక్కన చూస్తే బావలేడు. ఒకటికో రెండుకో వెళ్ళుంటాడనుకుని మౌనంగా నేను చందమామని చూస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యంగా మా బావ దిండు పరుపు అన్నీ అక్కడికే తెచ్చేశాడు. నన్ను మెల్లగా ఒళ్ళోకి ఎత్తుకొని నా పెదవులు అందుకున్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా మా బావకు సహకరిస్తున్నాను. తన చేతులతో నా తనువు మీద నాట్యం ఆడిస్తూ నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సహా నా బావ కోగిట్లో మరింతగా కరిగిపోతున్నాను. తన చిలిపి పనులతో చంద్రుడే సిగ్గుపడేలా ఆ వెన్నెల రాత్రి మా సరసాలతో తీయని రాత్రులు మొదలవడానికి నాంది పలికింది. ఇక నేను చూడలేనమ్మా అన్నట్టుగా సిగ్గుతో చంద్రుడు మబ్బుల చాటును దాకుండిపోయాడు. కోరినవాడితో జీవితం ఎంత సుమనోహరమో కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.